My dear students, welcoming you to the demo class. డెమో క్లాసెస్లో ఒక భాగంగా మనం బేసిక్ అకౌంటెన్సీ గురించి తెలుసుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ ద టాలీ ప్రైమ్ క్లాసెస్ I want to discuss about the basic accountancy, the importance of accountancy, and the double entry system, the debit and credit rules, which is popularly known as golden rules of accountancy. I want to discuss why, because if we are more particular about the basic accountancy rules and the basic and the classification of accounts, it is very easy to learn computerized accountancy. Whatever computer package, accounting package, maybe before you can operate it well and you can extract the reports you require. కాబట్టి బేసిక్ అకౌంటెన్సీ ఇంపార్టెంట్ చాలా ఉంది. ఎందుకంటే బేసిక్ అకౌంటెన్సీ మనకు ప్రాక్టికాలిటీ ఏమాత్రం నేర్పదు, కానీ బేసిక్ అకౌంటెన్సీని ఆధారం చేసుకుని కోడింగ్ చేసి సాఫ్ట్వేర్స్ తయారవుతాయి. కాబట్టి బేసిక్ అకౌంటెన్సీ మాత్రం గుర్తుపెట్టుకుంటే మీరు సాఫ్ట్వేర్ని ఈజీగా ఆపరేట్ చేయగలుగుతారు, కంట్రోల్ కూడా చేసుకోగలుగుతారు. కాబట్టి బేసిక్ అకౌంటెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ హూ వాంట్స్ టు లెర్న్ ద కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ అండ్ టు బికమ్ ఎ పర్ఫెక్ట్ అకౌంటెంట్. సో దీంట్లో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో పూర్తిగా మనకి ఏంటంటే ఇన్ అకౌంటింగ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆ బుక్ కీపింగ్ సో నేమ్డ్ బికాస్ ఎవరీ ఎంట్రీ టు an account requires a corresponding and opposite entry to a different account. The double entry has two equal and corresponding sides known as debit and credit. Credit side is a source of funds to the business and debit side is the utilization of such funds and destination of balance funds. ఇది అకౌంటింగ్ ఈక్వేషన్ అనుకోవాలి. every debit will have a corresponding credit entry or vice versa అంటారు డబుల్ ఎంట్రీ సిస్టమ్. కానీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని పూర్తిగా లేమ్యాన్ పాలసీలో అర్థం చేసుకుంటే ప్రతిదానికి ఒక జవాబు ఉంటుంది. మనకి ఎక్కడి నుంచో ఇప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్స్కి ఎక్కడి నుంచో డబ్బులు వచ్చినాయి అంటే ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అంటే కారణంతో డబ్బులు వస్తాయి. అంటే ఒక క్యాపిటలిస్టు డబ్బులు కనుక పెట్టుబడి పెడితే దాని ద్వారా బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ రన్ చేసి తనకు లాభాలు పంచిపెట్టమనే ఉద్దేశంతో ఇస్తాడు. అదే ఒక లోన్ కనుక వచ్చినట్టయితే లోన్ ఇచ్చేది ఎందుకంటే మీ బిజినెస్ ప్రమోషన్ కోసం, మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఇస్తాడు, తిరిగి తీసుకునే పద్ధతిలో ఇస్తాడు. అట్లనే ఒక కలెక్షన్ వచ్చిందంటే గతంలో మనం అతనికి చేసిన సహాయం అంటే సర్వీస్ ద్వారా కానివ్వండి, సప్లై గూడ్స్ ద్వారా కానివ్వండి ఇచ్చిన డబ్బులు మనకు మళ్ళీ తిరిగి మనకి జమ చేస్తుంటాయి. అంటే ఏంటంటే ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క ముఖ్యంగా మనకు చెప్పేది ఏంటంటే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, వచ్చిన డబ్బులు ఏమైనాయి, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయో మనం రికార్డ్ చేయాలి. అందుకనే ప్రతిదానికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమైనాయి, ఎలా వచ్చినాయి, ఏ రూపంలో వచ్చినాయి, వచ్చిన రూపం ఎక్కడ ఉంది, ఇదే సమాధానం. లేమ్యాన్ పాలసీ అంటే ఏమి తెలియని, కామర్స్ అంటే ఒక తెలియని వ్యక్తికి చెప్పగలిగింది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినాయి, వచ్చింది ఏమైంది, వచ్చింది ఖర్చు పెట్టేసామా లేదా వచ్చింది ఎక్కడన్నా దాచి పెట్టామా, దెన్ వేర్ ఇస్ ద డెస్టినేషన్ ఆఫ్ ఫండ్స్. సో రిసీవ్డ్ అనేది మనకి బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మీరు నేర్చుకున్న చదువులకి ఇప్పుడు నేను చెప్పేదానికి సంబంధం లేదు. ఒక లేమ్యాన్గా నేర్చుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఏ నాన్ కామర్స్ క్యాండిడేట్ కెన్ లెర్న్ వెల్ అండ్ అప్లై వెల్ అండ్ డూ వెల్. ఇది మాత్రం ఈ స్లోగన్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో కామర్స్ వచ్చా కామర్స్ రాదా అనే ప్రశ్న ఇక్కడ రాకుండా అవ్వడానికి వీల్లేదు. ది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ బుక్ కీపింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్ దట్ ఈచ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎసెన్షియల్లీ బ్రింగ్ టూ ఫైనాన్షియల్ చేంజెస్ ఇన్ బిజినెస్. ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు మన బిజినెస్లో రూపాయి లేదు. ఇక్కడ ఏమంటున్నాడు, ది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ బుక్ కీపింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్ దట్ ఈచ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎసెన్షియల్లీ బ్రింగ్ టూ ఫైనాన్షియల్ చేంజెస్ ఇన్ బిజినెస్ అంటున్నాడు. మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, 10 లక్షలు వచ్చింది అంటే మన బిజినెస్లో రూపాయి జీరోలో ఉన్నది 10 లక్షలకు ఎదిగింది. అట్లనే మన బిజినెస్ యొక్క ఆర్గనైజేషను ఒకరికి రుణపడి ఉంది. ఎలా ఉంది, క్యాపిటల్ ద్వారా 10 లక్షలు పెట్టాడు. కాబట్టి ఏనాటికైనా బిజినెస్ చేసి లాభాలు వస్తే లాభాలు కూడా కలిపి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత బిజినెస్ ఆర్గనైజేషన్కి ఉంది. లేకపోతే ఈ లాభాలు రాకపోతే, నష్టాలు సంభవించకపోతే వచ్చినట్టుగా అతను డబ్బులు అతనికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ కనుక లాస్ సంభవిస్తే ఆ లాసును తగ్గించుకుని, ఎందుకంటే లాభ నష్టాలు అనుభవించగలిగిన వాడు ఒక పెట్టుబడిదారుడే కాబట్టి అతనికి అప్పచెప్పాలి. కాబట్టి దేర్ ఆర్ టూ ఫైనాన్షియల్ చేంజెస్. వన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫండ్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ ఆర్ డెస్టినేషన్ ఆఫ్ ఫండ్స్. అంటే ఎలా వచ్చిందనేది సోర్స్, ఏ విధమైన ఆధారం, ఈ ఫండ్ రావడానికి ఆధారం ఏంటి, ఏ విధంగా యూటిలైజ్ అయింది, వినియోగం అయింది, వినియోగం కాగా మిగిలిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఇదే ఆన్సర్ అండి, ఇదే ఆన్సర్. These changes are recorded as debit and credits in two or more different accounts using certain rules known as rules of debit and credit. In double entry system, every debit must have a corresponding credit entry and every credit entry must have a corresponding debit entry. ఎందుకు కావాలంటే వచ్చిన దానికి సమాధానం కావాలి కాబట్టి కరస్పాండింగ్ ఎంట్రీ కావాలి. ఇట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ there is no exception to it. There are two different ways to memorize the effects of bad debits and credits on accounts or double entry system of account. You keep bookkeeping. They are traditional approach and accounting equation approach. Traditional approach or historical approach. Historical అంటే చరిత్ర. ఎందుకంటే 1494లో లోకా పాసియల్ అనే ఒక ఇటాలియన్ మ్యాథమెటిషియన్ బ్రాట్ దిస్ ఇంటూ లైట్. కాబట్టి ఇది చరిత్ర, గతించిన చరిత్ర ఇది, కానీ ఇప్పుడు అమల్లో ఉంది ఇది. అట్లనే ట్రెడిషనల్ అంటే మనకి ఆనవాయితీగా వస్తుంది, ఎప్పటి నుంచో 1494 నుంచి దాన్నే అనుసరించుకుంటూ పోతున్నాం మనం, కాబట్టి అది ఆనవాయితీ. సో అండ్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ అంటే మనం తెచ్చుకున్న డబ్బులకి సమాధానమే అకౌంటింగ్ ఈక్వేషన్. మనం తెచ్చుకున్న డబ్బులు ఎంత, ఆ డబ్బుల్లో మనకి ఖర్చు పెట్టింది ఎంత, మిగిలింది ఎంత, ఖర్చు ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఆస్తులు ఏమైనా సంపాదించారా, లేకపోతే 4 రూపాయలు సంపాదించడానికి ఖర్చు పెట్టారా, మిగిలిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి. ఎప్పుడు కూడా అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే ఎప్పుడు కూడా రెసీట్ ఈజ్ ఈక్వల్ టు యూటిలైజేషన్ ప్లస్ బ్యాలెన్స్. అది గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మీకు తెలియాల్సింది ఏంటంటే వచ్చినది ఈజ్ ఈక్వల్ టు ఖర్చు పెట్టింది ప్లస్ మిగులుబాటు, అంతే కదా. ఇది లేమ్యాన్ క్యాల్కులేషన్, ఇది అకౌంట్స్ అనుకోక్కర్లేదు మీరు. దిస్ ఈజ్ నాట్ అకౌంట్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ అకౌంట్స్ నారా. Classification of accounts. The accounts were classified into 3 as personal, real and nominal. As already discussed, every businessman is at requirement of 2 important reports, that is balance sheet, which can show the financial status of the business at a given time, and a second income statement which is divided into two shows the gross result and net result of the period ended. అయితే ప్రతి బిజినెస్ మ్యాన్కి అసలు వై క్లాసిఫికేషన్ వాజ్ మేడ్ అనే దానికి ఆన్సర్ మన దగ్గర ఎక్కడ లేదు. వై క్లాసిఫికేషన్, ప్రతి దానికి అర్థవంతమైన డివిజన్ ఉంటుంది. క్లాసిఫికేషన్ అంటే డివిజనే కదా. అంటే ఎందుకు రావాలి, ప్రతి వ్యాపారస్తుడికి కావాల్సింది ఏంటంటే నేను ఈ రోజు వరకు నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నేను తెచ్చింది ఏంటి, ఇచ్చింది ఏంటి, నాకు మిగులుబాటు ఏంటి, రేపొద్దున నేను తెచ్చిన డబ్బులు తిరిగి తీసుకోవాలి అంటే, తిరిగి ఇతరులకు ఇవ్వాలి అంటే నాకు తగిన విధంగా ఎక్కడ ఆధారాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, రిసోర్సెస్, వాట్ ఆర్ ది రిసోర్సెస్ అని తెలుసుకోవాలి. కాబట్టి బ్యాలెన్స్ షీట్ అంటే అర్థం ఏంటంటే బ్యాలెన్స్ షీట్ అంటే స్టేట్మెంటు, బ్యాలెన్స్ అంటే మనం ఏ రోజునైతే మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటామో ఆ రోజుకి నికర నిల్వలు ఇవ్వాల్సిన వాళ్ళకి అంత ఇవ్వాలి. సపోజ్ 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాము, 75,000 ఇచ్చాము, ఇంక 25,000 నికరంగా ఇవ్వాల్సింది అంతా. అట్లనే మనం 1,00,000 రూపాయలు అమ్మాము, మనకు 50,000 వచ్చింది, నికరంగా రావాల్సింది అంతా 50,000. అట్లనే ఇంతవరకు డబ్బులు ఎంత ఫ్లోట్ అయినాయి, ఆ ఫ్లోటింగ్లో ఎంత మనకు అవుట్ఫ్లో అయింది, అవుట్ఫ్లోగా కాంగది మిగిలినంత, అదే క్యాష్ బ్యాలెన్స్. ఈ విధంగా మనకి బ్యాలెన్స్ షీట్ వాళ్ళకి తెలిసిపోతుంది. రెండోది ఏంటంటే, ఇంకో ఉద్దేశం ఏంటంటే, అసలు నేను ఎంచుకున్న మార్గం సరైందినా, ఏదో లాభం గడిస్తే బాగుంటుంది, నాకు ఉద్యోగం ఎందుకు లేని దిగాను, నిజంగా లాభం వస్తుందా రాదా, రాకపోతే ఏం చేయాలి, అసలు ఎందుకు రావట్లేదు అంటే నా అంచనా తప్ప, నేను నా నడవడిక తప్ప అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా అంటే 2 స్టేట్మెంట్లు ఇంపార్టెంటే. ఆ 2 స్టేట్మెంట్లు రావడం కోసమే ఈ క్లాసిఫికేషన్ చేశారని చెప్పుకోవాలి. అంతేగాని మన మామూలుగా బుక్స్లో ఇదే ఉండదు. మీకు ద రీజన్ ఫర్ క్లాసిఫికేషన్ అనేది ఎక్కడ నోట్ అయి ఉంటుందో మీరు ఇని కూడా ఉండరు అన్నారా. ది క్లాసిఫికేషన్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2
as personal, real and nominal. The personal and real help to prepare balance sheet. The personal account show all types of sources of funds into the business organization, and real account shows the utilization part of the fund. The sources of funds are named as liabilities, and utilizations are nothing but resources. Nominal accounts helps to prepare the income statement, which consists of all the business related expenses incomes. అంటే దీంట్లో ఉన్న 3 భాగాల్లో 2 భాగాలు పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ వచ్చేప్పటికి బ్యాలెన్స్ షీట్లో స్థానాన్ని సంపాదించుకుంటాయి. పర్సనల్ అకౌంట్స్ అన్నీ కూడా కొందరి వ్యక్తుల ద్వారా మనకు పెట్టుబడి కానివ్వండి, సరుకులు కానివ్వండి, సర్వీసెస్ కానీ వచ్చినాయి. వాళ్ళకి అవన్నీ వచ్చినాయి కాబట్టి తిరిగి ఎప్పటికైనా వాళ్ళకి మళ్ళీ తిరిగి ముట్ట చెప్పాల్సిన బాధ్యత ఆర్గనైజేషన్ ఉంటుంది. కాబట్టి దాని నిమిత్తం మన దగ్గర ఏమున్నాయి, ఏ వనరులు మన దగ్గర ఉన్నాయనే దానికి అసెట్స్ రూపంలో కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే రియల్ అకౌంట్ సోర్స్ ది అసెట్స్ ఆఫ్ ది బిజినెస్ అండ్ పర్సనల్ అకౌంట్ సోర్స్ ది లయబిలిటీస్ ఆఫ్ ది బిజినెస్. సో నామినల్ అకౌంట్స్ ఏమవుతుంది, మనం నిజంగా ఎంచుకున్న వ్యవహారం మంచిదా కాదా, మన మార్గం సరైన మార్గం అయితే లాభాలు తెచ్చిపెడుతుంది, సరైన మార్గం కాకపోతే నష్టాలు చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే నామినల్ అకౌంట్స్ హెల్ప్ టు ప్రిపేర్ ది ఇన్కమ్ స్టేట్మెంట్ విచ్ కన్సిస్ట్ ఆల్ ది బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. వ్యాపార సంబంధిత ఖర్చులు ఆదాయాలు మాత్రమే చూపిస్తుంది. ది క్లాసిఫైడ్ అకౌంట్స్ వర్ ఆల్రెడీ నేరేటెడ్ యాజ్ బిలో, ఆర్ క్లియర్లీ నేరేటెడ్ యాజ్ బిలో. పర్సనల్ అకౌంట్ ఇట్ ఈస్ అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ 3 యాజ్ రియల్ పర్సనల్ అకౌంట్స్. ఎగ్జాంపుల్ రామకృష్ణ. అంటే మనం వ్యాపారం చేసేటప్పుడు మనకి మధ్యలో డబ్బులు ఫండ్ అవసరం వస్తే మనకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గరనో బంధువుల దగ్గరనో తెచ్చుకుంటాం. కాబట్టి వాళ్ళకి ఒక ట్రేడ్ నేమ్ అంటూ ఉండదు. కాబట్టి రాముడో, కృష్ణుడో, సుబ్బారావు, అప్పారావు ఎవరో ఉంటారు. కాబట్టి సో రియల్ పర్సనల్ అకౌంట్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. తర్వాత ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అండ్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై person or persons which is registered under the law. ఎగ్జాంపుల్ ఎల్జీ లిమిటెడ్ అండ్ ఆంధ్రా బ్యాంక్. అంటే ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ కృత్రిమ అంటే ఒక సంస్థను స్థాపించుకుంటాం. మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఒక అయ్యగారిని అడిగి వాళ్ళు ఒక నామకరణం చేస్తాము. కాబట్టి ఏంటంటే ఆ పేరే మన బిజినెస్ నడిపిస్తుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అంటాం. తర్వాత రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. దిస్ టైప్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్ విల్ రిప్రజెంట్ సమ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఎగ్జాంపుల్ శాలరీస్ పేయబుల్, రెంట్ పేయబుల్. అంటే ఒక రిప్రజెంటేషన్, అంటే అందరి పేర్లు మనం రాయలేం కాబట్టి ఒక గ్రూప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ మే బే రిసీవబుల్ వన్ ఆర్ ఇట్ మే బే పేయబుల్ వన్. అది. సో పర్సనల్ అకౌంట్స్ ఆర్ సబ్డివైడెడ్ ఇంటూ 3 రియల్, ఆర్టిఫిషియల్ అండ్ రిప్రజెంటేటివ్. ఇంపర్సనల్ అకౌంట్స్లో వచ్చినప్పటికీ ఇట్ ఈస్ అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ 2 యాజ్ రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. Real accounts, it relates to the assets of the business. Assets are otherwise called as resources. Resources means which helps a businessman to earn something. Example, cash, machinery and stocks. Assets are divided into 2, that is tangible and intangible. The assets which can be seen, touch and feel is equal to example, fixed asset. Intangible asset, the assets which cannot be seen, touch and feel. Trademarks, parent rights, ఇవన్నీ కూడా మీరు చదువుకున్నారు. మీరు డిగ్రీ వాళ్ళు అయితే ఇప్పటికి 5 సంవత్సరాలు మీరు చదువుకుంటారు. కాబట్టి ఏంటంటే ఐ నీడ్ నాట్ గో ఇన్ డీప్ ఇన్ దిస్ పారాగ్రాఫ్స్. పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ ఆర్ కాల్డ్ పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్ యాజ్ దే ఫైండ్ ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్. అంటే పర్మనెంట్ అంటే ఒక వ్యక్తి వ్యాపారం ప్రారంభించడానికి తీసుకొచ్చిన పెట్టుబడిదారుడు పర్మనెంట్గా ఉంటాడు, మనం తీసుకొచ్చిన క్యాష్ పర్మనెంట్గా ఉంటుంది. ఆ 2 క్లోజ్ అయితే బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి సో ఆ బ్యాలెన్సెస్ ఎప్పటికీ నెక్స్ట్ ఇయర్ బుక్స్లో స్థానం సంపాదించుకుంటుంది. కాబట్టి దోస్ వర్ కాల్డ్ యాజ్ పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్. నామినల్ అకౌంట్, దీస్ ఆర్ నేమ్ సేక్ అకౌంట్స్. దే వోంట్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్. ఇట్ రికార్డ్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఇన్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇవి నేమ్ సేక్ అంటే నామమాత్రపు ఖాతాలు అంటారు తెలుగులో. ఇవి కేవలం ఎందుకు మనకు వస్తాయంటే లాభ నష్టాలను మనకి కంప్యూట్ చేసి చూపిస్తుంది. అంటే ఆదాయంలోంచి ఖర్చులు తీసేస్తే లాభం వస్తుంది, ఖర్చుల్లోంచి ఆదాయం తీస్తే లాస్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏమవుతుంది, ఎవరైతే వ్యాపారం పెట్టాడో అతనికి చెందుతాయి. కాబట్టి లాభమైన అతనికి చెందుతుంది, లాస్ అయిన అతనికే చెందుతుంది. కాబట్టి ఇది కేవలం ఆ సంవత్సరంలో లాభ నష్టాలు చూపించడానికి ఉపయోగపడి అకౌంట్ తప్ప ఇది పర్మనెంట్గా మనతో రాదు. కాబట్టి ఏంటంటే మనకు బ్యాలెన్స్ షీట్లో కనిపించేది బ్యాలెన్స్ షీటే పర్మనెంట్ అకౌంట్. కాబట్టి బ్యాలెన్స్ షీట్లో కనిపించేది పర్సనల్ అండ్ రియల్ అకౌంట్ తప్ప నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్స్ ఆర్ టెంపరీ నేచర్డ్ అకౌంట్స్. దే విల్ బి క్లోజ్డ్
At the period ended to arrive at the net result of the business, the net result will be transferred to owner's accounts and thereby we won't find nominal accounts balances, opening balances for the next accounting. చూసారా, అంటే అది లాభం కానీ నష్టం కానీ ఓనర్కే చెందుతుంది కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి దీని అవసరం ఉండదు. ఆఫ్టర్ అబ్జర్వింగ్ ది అబవ్ క్లాసిఫికేషన్ we may express a doubt as why the creator classified the accounts as 3, why not 2 or 4. The clear doubt, to clear the doubt, let me explain why this was made. అంటే మీరు ఇదంతా అయిపోయిన తర్వాత అసలు 3 భాగాలుగా ఎందుకు చేశారు, వై నాట్ 3 అండ్ వై నాట్ 4 అన్నారా, వై 3 వై నాట్ 2 అండ్ 4 అండి. దాని గురించి వస్తే దీనికి కూడా ప్రతిదానికి ఒక అర్థవంతమైన చదివే చదవాలండి. ఏదో చదువుకున్నాం సర్టిఫికేట్ వచ్చిందంటే మాత్రం ఎంత మాత్రం మీ సర్టిఫికెట్ మీకు ఉపాధి కల్పించదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సర్టిఫికెట్ వల్ల మీకు జ్ఞానం వచ్చింది, ఆ జ్ఞానాన్ని ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రాక్టికాలిటీని చూపించగలిగితేనే మిమ్మల్ని మీరు ఆహ్వానించబడతారు, అకౌంటెంట్గా గుర్తించబడతారు, ఒక మంచి అకౌంటెంట్ పోస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. టు స్టార్ట్ అ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ which may be called as capital. Capital is the money or wealth needed to produce goods and service. In the most basic terms, it is money. All business must have capital in order to purchase assets and maintain their operations. Business capital comes into 2 main forms, debt and equity. అంటే క్యాపిటల్ని వర్ణించాను చూడండి ఎలా ఉందో, నరా చదివితే మీకు అర్థమవుతుంది. అంటే దీన్ని 2 భాగాలుగా విడిదిస్తే ఒకటి డెట్ అండ్ ఈక్విటీ. అంటే క్యాపిటల్ అనే ఈ డెట్ అంటే అప్పు ద్వారా వచ్చేది, రెండోది అసలు మీ ద్వారా వచ్చి పెట్టుబడి. తర్వాత సో వీ హ్యావ్ టు బ్రింగ్ రిక్వైర్డ్ రిసోర్సెస్ ఫ్రమ్ ఏ పర్సన్ కాల్డ్ క్యాపిటలిస్ట్ ఓనర్. ఆఫ్టర్ దట్ టు స్టార్ట్ ఫంక్షనింగ్ అవర్ బిజినెస్ యాక్టివిటీ వీ రిక్వైర్ 1 premises. For that we have to take 1 building for rent to start the show from a person called as landlord. ఆయన కూడా రెండో పర్సన్ అవుతాడు. టు కీప్ ది అమౌంట్ ఇన్ సేఫ్ కస్టడీ అండ్ టు ఆనర్ ది ట్యాక్స్ అథారిటీస్ we have to approach a banker and to deposit the cash with him. We have to obtain some, అంటే అది అతను కూడా బ్యాంకర్ కూడా ఒక వ్యక్తి అవుతాడు. వీ హ్యావ్ టు అప్టైన్ సమ్ లైసెన్స్ ఫ్రమ్ లైసెన్సింగ్ అథారిటీస్. ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ వీ హ్యావ్ టు చూస్ సమ్ పర్సన్స్, అసోసియేషన్స్ ఆర్ ఆర్గనైజేషన్ టు పర్చేస్ ది రిక్వైర్డ్ రా మెటీరియల్స్, ట్రేడబుల్ గూడ్స్ ఆర్ అసెట్స్. ఆఫ్టర్ దట్ like above we have to attract some persons to sell our products, to produce or purchase for the purpose of sale. We require some legal and taxable services from the some personal professionals, and we may require some additional financial help to expand our venture from bankers and financiers. Like that we may require cooperation and help from persons. That's why accounts related to persons and organizations formed and managed by persons were classified under persons. అంటే ఇంతమంది వ్యక్తుల యొక్క కలయికతోటే ఒక వ్యాపారం ఫ్రేమ్ అయ్యి నడుస్తూ ఉంటుంది. చదవండి, ఇది క్లియర్గా చదవండి నోట్స్. నేను చెప్పిందే కాదు, నోట్స్ చదివితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కానీ ఉంటే మీరు వీడియో చూస్తారు కాబట్టి కింద కామెంట్ బాక్స్లో రాసేయండి, నాకు అందుతుంది. తర్వాత నేను మీకు ఆన్సర్ కూడా చేస్తాను. టు రన్ ది షో వీ రిక్వైర్ సమ్ అసెట్స్ టు మేక్ యూజ్ ఇన్ ది బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ టు స్టార్ట్ అండ్ రన్ ది బిజినెస్, furnished to keep the tradable goods in an attractive way, AC, fans, lighting in the showrooms, and machinery, transport vehicles in the manufacturing industry to transport the products, etc. So, to run the business, we require some assets. All the assets are classified under రియల్ అకౌంట్స్. అంటే మనం కేవలం పెట్టుబడి పెట్టినంత మాత్రాన వ్యాపారం రన్ కాదు, ఇవన్నీ కొనుక్కోవాల్సిందే. మినిమం రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉంటేనే అవన్నీ కూడా రియల్ అకౌంట్స్, అంటే వాస్తవిక ఖాతాలు తెలుగులో. ఫైనల్లీ వీ హ్యావ్ టు డిస్కస్ about the existence and classification of nominal accounts. As I explained earlier, the main objective of any business activity is to earn profit. To earn profit, some amount has to be spent in the shape of expenditure. Due to some unforeseen happenings, losses like damages through accidents, etc. may occur in the course of business, and some gains may be added to the profits of business, like commissions, incentives, and brokerage. Expenses, losses, revenues, and gains are common in the course of any business. So, ఆల్ ది అబవ్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ నామినల్ అకౌంట్స్. దీంట్లో చూసాం కదా, ప్రతిదానికి డబ్బు ఖర్చు పెట్టే సంపాదించాలి. ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ సంథింగ్ యూ హ్యావ్ టు స్పెండ్ సంథింగ్. దేర్ విల్ బి నో ఇన్కమ్ వితౌట్ అన్ ఎక్స్పెండిచర్ అనేది ఒక స్లోగన్ అనుకోండి. కాబట్టి ఏంటంటే అట్లనే బిజినెస్ ఎక్స్పెండిచరే కాకుండా అనుకోకుండా యాక్సిడెంట్స్ వల్ల కానీ, లేకపోతే డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల కానీ లాసెస్ సంభవించవచ్చు. లేకపోతే అనుకోకుండా మనకి లాభాలు, మనకి ఆదాయాలు డిస్కౌంట్స్ వల్ల కానీ, లేదా ఇన్సెంటివ్స్ వల్ల కానీ, రిఫండ్స్ వల్ల కానీ వచ్చి పడవచ్చు. ఇవన్నీ కలయికతోటే నామినల్ అకౌంట్స్. ఇట్ ఈజ్
సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ప్రిపేర్ ది అబోవ్ రిక్వైర్డ్ రిపోర్ట్స్ సింప్లీ బై క్లాసిఫికేషన్. అంటే ఇలా సింపుల్గా క్లాసిఫికేషన్ చేసినంత మాత్రాన అకౌంట్స్లో మీరు అనుకున్న రిపోర్ట్స్ వస్తాయి అంటే రావు. బికాస్ ఆఫ్ దట్ రూల్స్ వర్ ఫ్రేమ్డ్ అండ్ బ్రాట్ ఇన్ టు లైట్ in the 1494, Luca Pacioli, Italian mathematician, made a research work on the commerce subject and framed some rules which are now called as golden rules of accounts under double entry system of accounts. Under double entry, there will be at least two aspects for every business transaction. Those transactions are divided into two and will identify debit and credit. Debit and credit ద్వారానే మనం రికార్డింగ్ వర్క్ చేయాలి. రికార్డింగ్ వర్క్ చేస్తేనే మనకి మనం అనుకున్న రిపోర్ట్స్ని సాధించగలుగుతాం. రికార్డింగ్ లేకపోతే మనకు అదే అకౌంటింగ్ సైకిల్ అంటే. వాట్ ఆర్ ది రూల్స్ టు బి ఫ్రేమ్డ్ టు బి ఫాలోడ్ వైల్ పాసింగ్ ఎంట్రీస్? ది అబౌవ్ narrated classification is called as traditional or historical classification. The rules to follow while passing and transactions are explained here under debitor, the receiver from the business. ఇక్కడ మీకు మామూలుగా మీ బుక్స్లో ఇప్పుడు దాకా చూసింది డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివరే. కానీ నేను ఎడిషనల్గా ఎక్స్టెన్షన్ చేశాను ఫ్రమ్ ది బిజినెస్. అంటే ఎక్కడి నుంచి పొందాడు? ఒక బిజినెస్ నుంచి పొందాడు. క్రెడిట్ ది గివర్ టు ది బిజినెస్ అంటే గివర్ ఎవరు, ఏ బిజినెస్కి ఇచ్చాడు అనేది. అందుకని ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థవంతంగా ఉంటుంది మీరు తెలిస్తే. ఇంకా ముందు వెళ్ళేటప్పటికి ఇంకా మీకు దాని తాలూకా నిజాలు బయటపడతాయి. రియల్ అకౌంట్స్, వాట్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్ అండ్ వాట్ గోస్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. Nominal accounts, all expenses and losses of the business, all incomes and gains of the business credit. Note, losses occurred not through main activity but through unforeseen and unavoidable circumstances. Losses అనే పదానికి అర్థం ఏంటంటే మనం బిజినెస్ చేయటం వల్ల రాలేదు, కానీ అనుకోని విధంగా వచ్చిన యాక్సిడెంట్స్, డిప్రిసియేషన్ అండ్ ఫిక్స్డ్ రేట్స్. అంటే మనం ఎసెట్స్ కొనుక్కుంటే అది వాడకం వల్ల కానీ వాడకం చేయకపోయినా కూడా దాని వాల్యూ డౌన్ అయిపోతూ ఉంటుంది. Discounts and collections, etc. Gains not through main activity but through incentives and other income. Example, discount from creditors, tax refund, interest and deposits. అంటే అదర్ దాన్ మెయిన్ యాక్టివిటీ వల్ల వస్తుంది. దీనికి మ్యాచింగ్ ప్రిన్సిపల్ ఉండదండి. ఏది లాసెస్ కానీ దీనికి కానీ. అంటే అవతల ఇప్పుడు పర్చేజ్కి సేల్కి పర్చేజ్ మ్యాచింగ్, కానీ దీనికి మ్యాచింగ్ ఉండదు. అనుకోకుండా ఇది వచ్చింది, మ్యాచింగ్ కాదు ఇది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ ఇది అబౌవ్ రూల్స్ వీ కెన్ సీ రివర్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డెబిట్ అండ్ క్రెడిట్. కానీ మీరు ఏదైనా దీంట్లో మార్పు చేసుకోవాలంటే ఉన్నారా? ఇప్పుడు చూడండి, మీకు డెబిట్ ద రిసీవర్ ఫ్రమ్ ది బిజినెస్. రిసీవర్ దగ్గర మళ్ళీ రిసీవర్కి మనం ఇచ్చామనుకోండి, వాడిని క్రెడిట్ చేస్తే సరిపోద్ది. అంటే క్రెడిట్ ద రిసీవర్ అంటే ముందుగా ఎప్పుడు ఇచ్చాడు అక్కడ తిరిగి ఇవ్వాలి కదా. కాబట్టి ఇఫ్ యూ క్రెడిట్ ఇట్ విల్ బి క్లోజ్డ్. రివర్స్ చేస్తే అయిపోతుంది. అందుకే చెప్తుంది, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ ది అబౌవ్ రూల్స్ యూ కెన్ సీ రివర్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డెబిట్ అండ్ క్రెడిట్. ఈజ్ దర్ ఎనీ ఈజీ అండ్ అడ్వాన్స్డ్ వే టు రికగ్నైజ్ అండ్ పాస్ ఎంట్రీస్? Why not? There is a way for you to speed up the recording. Modern classification was brought into practice, otherwise called as accounting equation method, brought by Americans. Under this method, historical classification was modified and made. అంటే హిస్టారికల్ క్లాసిఫికేషన్ మాడిఫై చేశారు తప్ప ఇది కొత్త క్లాసిఫికేషన్ కాదు. ఎందుకంటే మన పాత క్లాసిఫికేషన్లో ఎక్కడ ఒకదానికి లింక్ ఉండదు, కానీ దీంట్లో లింక్ పెడతాడు. అండర్ దిస్ మోడర్న్ క్లాసిఫికేషన్ ది అకౌంట్స్ వర్ డివైడెడ్ ఇంటూ 5. దట్ ఈస్ పర్సనల్ అకౌంట్స్ డివైడెడ్ ఇంటూ క్యాపిటల్ అండ్ లైబిలిటీ. అంటే క్యాపిటల్ అనేది ఒక పర్సన్ చేస్తాడు, లైబిలిటీ కూడా అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది మనకి, అంటే మన దగ్గర నుంచి ఎక్కడన్నా ఫండ్ తీసుకున్నప్పుడు వీఆర్ లైబుల్ టు రీపే. లైబిలిటీ అంటే ఆబ్లిగేషన్. మనకి లోన్ వచ్చినా విన్నారా, తర్వాత పెట్టుబడి వచ్చినా ఏమొచ్చినా కూడా మనకు లైబిలిటీ, మనం తిరిగి ఇవ్వాలి కాబట్టి. సో రియల్ అకౌంట్స్ అసెట్స్, మామూలుగా దాంట్లో కూడా అసెట్స్ ఇది. నామినల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ విధంగా 5 భాగాలుగా చేశారు. ఇన్ ది హిస్టారికల్ క్లాసిఫికేషన్ రూల్స్ వర్ ఫ్రేమ్డ్ వితౌట్ లింకింగ్ విత్ అదర్ క్లాసిఫికేషన్, బట్ అండర్ మోడర్న్ క్లాసిఫికేషన్ దే వర్ మేడ్ ఇంటూ 5, బట్ ది రూల్స్ వర్ మేడ్ యాజ్ 2 ఓన్లీ. Under these, personal accounts and real accounts were linked with nominal accounts. Now you see how they framed. Nara, దానికి ఒకదానికి లింకులు చేశారు, కానీ హిస్టారికల్ క్లాసిఫికేషన్ ఆ లింక్ లేదు. The rules of recording for the above classification: debit increases in assets and expenses, credit decreases in assets and expenses. అంటే డెబిట్ చేస్తే అసెట్స్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి, అదే దాన్ని రివర్స్ చేస్తే డిక్రీజ్ అవుతాయి. అంటే అవుట్ఫ్లో ఆఫ్ ఫండ్స్, అంటే అసెట్స్ కొనుక్కున్న డబ్బులు అయిపోతాయి,
ఖర్చులు పెట్టినా డబ్బులు అయిపోతాయి కాబట్టి అవుట్ఫ్లో ఫండ్స్ని డెబిట్ చేసి ఉన్నారా. తర్వాత క్రెడిట్ ఇంక్రీజెస్ దానికి రివర్స్, క్రెడిట్ ఇంక్రీజెస్ ఇన్ క్యాపిటల్ లైబిలిటీస్ అండ్ ఇన్కమ్, డెబిట్ డిక్రీజెస్ ఇన్ క్యాపిటల్ అంటే రివర్స్. ఈ ఇన్ఫ్లో ఆఫ్ ఫండ్స్ అంటే మీకు క్యాపిటల్ ద్వారా డబ్బులు వస్తాయి, లైబిలిటీస్ ద్వారా డబ్బులు వస్తాయి, ఇన్కమ్ ద్వారా డబ్బులు వస్తాయి. ఇన్ఫ్లో ఆఫ్ ఫండ్స్ అండ్ అవుట్ఫ్లో ఆఫ్ ఫండ్స్. సో అవుట్ఫ్లో ఆఫ్ ఫండ్స్ విల్ బి డెబిటెడ్ and inflow of funds will be created. And simple ga note, but to follow these rules you must be aware of assets, capital, liabilities, incomes and expenses as well. So capital ante ento telusukundam. Capital includes the cash and other financial assets held by an individual or business and is the total of financial resources used to leverage growth and build financial stability. The first person who plans to start an activity and invest money and other assets in the business. అంటే క్యాపిటల్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ క్యాష్ అండ్ అదర్ ఫైనాన్షియల్ అసెట్స్, అంటే డబ్బుతో పాటు ఇతర వస్తువులు, బిజినెస్ సంబంధించిన వస్తువులు, వ్యాపారాలు నడవడానికి అవసరమైన వస్తువులు తీసుకురావచ్చు. ఎవరైతే పట్టుకొచ్చి దీన్ని లాభాపేక్షతో పట్టుకొచ్చి పెడతాడో అతన్ని ఓనర్ అంటాడు. ది ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి విత్ ఎ వ్యూ టు ఎర్న్ మనీ. విత్ దట్ he will be the only person who enjoys the fruits of the business and will bear the losses if any in the business. He will be the only person who will be allowed to withdraw money, services and goods to meet his personal needs. అంటే ఆయన అవసరాలు తీర్చుకుంటాడు. అండ్ ఆల్ ది యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ బై హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ పేమెంట్ మేడ్ ఫ్రమ్ ది బిజినెస్ యూనిట్ విత్ ది ఓనర్స్ instructions are to be treated as capital. Withdrawal and the same will be deducted from the capital investment at the టైమ్ ఆఫ్ ది ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్. అంటే ఆయనే పెట్టుబడి పెడతాడు, ఆయన అవసరాలకి తీర్చుకుంటాడు. ఆయన ఇమ్మంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇతర వాళ్ళకి కానీ డబ్బులు ఇవ్వటం ఏదైనా సరే ఆయన క్యాపిటల్ విత్డ్రాల్ కింద లెక్కేస్తారు. ఫైనల్గా ఆయన క్యాపిటల్లోంచి ఆయన లాభాలను కలిపి అదే ఆయన క్యాపిటల్లోంచి విత్డ్రాల్స్ తీసేస్తే లాభాలు కలుపుతారు, లేదా లాసెస్ ఉంటే కూడా అది కూడా తీసేస్తారు. నికర పెట్టుబడి వస్తుంది అప్పుడు. అసెట్స్ యాజ్ ఎనీ రిసోర్స్ owned by a business or an economic entity. It is anything tangible or intangible that can be owned or controlled to produce value and that is held by an economic entity and that could produce positive economic value. Simply stated, assets represent the value of ownership that can be converted into cash. The balance sheet of a firm records monetary value of the assets owned by that firm. It covers money and other valuables belong to the business. Asala assets are nothing but the things which can help a businessman to produce something. అంటే మిషనరీ కొన్నామండి, ఫర్నిచర్ కొన్నామండి, వెహికల్స్ కొన్నామండి, ఏదైనా కూడా ఆ మానిటరీ వాల్యూని చూపిస్తాయి. అసెట్స్ సైడ్ మీకు మానిటరీ వాల్యూ కనిపిస్తూ ఉంటుంది. వన్ కెన్ క్లాసిఫై అసెట్స్ ఇంటూ టూ మేజర్ అసెట్స్ లైక్ అసెట్స్ క్లాసెస్ tangibles and intangible. Tangible assets contain various subclasses including current assets and fixed assets. Current assets including inventory, sellable goods or raw materials, finished and semi-finished goods, and the closing balance of inventory, while fixed assets include land and buildings and equipment. Intangible assets are non-physical resources and rights that have a value to the firm because they give the firm an advantage in the marketplace. Intangible assets include goodwill, copyrights, trademarks, patents, and financial assets including accounts receivable, debenture bonds and stocks, etc. ఈ నోట్స్ మీకు చాలా వరకు పనికొస్తుందండి. రేపటి రోజున ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా ఎగ్జామినేషన్ పాస్ కావడానికి కానీ ఈ నోట్ వాల్యూ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఊరికే ఇనేసి ఊరుకోవడం కాకుండా నోట్స్ని చదవండి. అందుకని మీకు ఫ్రీ మెటీరియల్, డౌన్లోడబుల్ మెటీరియల్ మీకు ఇచ్చారు. లైబిలిటీస్ ఇన్ జనరల్, లైబిలిటీస్ అండ్ ఆబ్లిగేషన్ బిట్వీన్ వన్ పార్టీ అండ్ అనదర్ నాట్ ఎట్ కంప్లీటెడ్ ఆర్ పెయిడ్ ఆఫ్. లైబిలిటీ అంటే ఏంటి? బాధ్యత. అంటే మీ అవసరాల కోసం, మీ వ్యాపార అభివృద్ధి కోసం తీసుకున్న డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేంత వరకు అది మీకు లైబిలిటీ అవుతుంది. ఇన్ ది వరల్డ్ ఆఫ్ అకౌంటింగ్ ఏ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఆర్ ఆల్సో అన్ అప్లికేషన్ బట్ ఈస్ మోర్ డిఫైన్డ్ by previous business transactions, events, sales, exchange of assets or services, or anything that would provide economic benefit at a later date. Liabilities are usually considered short-term, expected to be concluded in 12 months or less, or long-term 12 months or greater. Liabilities are also known as current or non-current depending on the context. They can include a future service owned to other short-term or long-term borrowings from banks, individuals or other entities, or a previous transaction that has created or an unsettled obligation. The most common liabilities are usually the largest, like accounts payable and bonds payable. Most companies will have these two items on their balance sheet as they are
as they are part of ongoing current and long-term operations. Liabilities are a vital aspect of a company business. They are used to finance operations and pay for large expenses. They can also make transactions between businesses more efficient. For example, in most cases, if the supplier sells a lorry load to a trader, it does not demand payment when it delivers the goods. Rather, it invoices the dealer for the purchase and makes paying easier for the dealer. The outstanding money that the dealer owes to its supplier is considered as liability. In contrast, the supplier considers the money it is owned when ఆపోజిట్లో అసెట్ అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఏదైతే టెక్స్ట్ రాశానో నేను, ఈ టెక్స్ట్ మీకు అసలు మళ్ళీ మీరు టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్కి వెళ్ళినప్పుడు దీంతో పాటు మీకు అది ఇంపార్టెంట్ చాప్టరు మీకు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ చెప్తాను. దాంతో దీంట్లో ఇది చాలా కవర్ చేసింది. దాంట్లో లైబిలిటీస్ కొన్నే కవర్ చేసి ఉంటాయి. ఇది మ్యాక్సిమం. అందుకనే టెక్స్ట్ చదివి మీరు అర్థం చేసుకోగలిగితే, మీరు అర్థం కాకపోతే నాకు మెసేజ్ పెట్టండి, ఏదో కామెంట్లో రాయండి, నేను ఐ విల్ ఆన్సర్. ఎక్స్పెన్సెస్. An expense is a cost of operation that a company incurs to generate revenue. As the popular saying goes, it costs money to make money. Common expenses include payments to supplies, employee wages, factory leases, and equipment maintenance and administrative expenses. Losses. It means the loss occurs through unforeseen and under unavoidable circumstances. Losses through damages, discount offer on collections, depreciation on fixed assets, etc. Incomes refer to revenue or sales. Revenue is the money that a business unit receives from selling goods or services throughout the course of business. The meaning of income differs from business to business. Gains. A gain is the increase in net profit resulting from something other than the day-to-day earnings and are not associated with the investments or withdrawals. For instance, gain on sale of assets, discounts received from suppliers and incentives received from distributors. It is in its simplest form. Your balance sheet can be divided into two categories: assets and liabilities. Assets are the items your company owns that the company can provide future economic benefit. Liabilities are what you owe to other parties. In short, assets put money in your pocket and liabilities take money out. అంటే మీకు అసెట్స్ అన్నీ కూడా మీ ఆస్తులు, తర్వాత లైబిలిటీస్ అన్నీ కూడా మీరు తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు. కాబట్టి ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ దట్ అసెట్స్ ప్రొవైడ్ a future economic benefit while liabilities present a future obligation. An indicator of a successful business is one that has a high proportion of assets to liabilities. ఎప్పుడు కూడా లైబిలిటీస్ కంటే అసెట్స్ బాగున్నప్పుడు మాత్రమే మీరు సక్రమమైన బిజినెస్, కూల్ బిజినెస్, టెన్షన్ ఫ్రీ బిజినెస్ చేయగలుగుతారు. విత్ దిస్ ఎక్స్ప్లెనేషన్ వీ కెన్ బ్లైండ్లీ రిమెంబర్ దట్ క్యాపిటల్ లైబిలిటీస్ అండ్ ఇన్కమ్ and gains will be always credit as natural balance. Assets, expenses and losses will be always debit as natural balances. We have to make a note and remember that to decrease the natural balances, we have to reverse the original positions. We will generalize according to the modern classification rule, taking the above problem generalized in the historical classification. Step-by-step process of accounting. This is historical class. దిస్ ఈజ్ అకౌంటింగ్ సైకిల్. కానీ మన ఇంటర్మీడియట్లో మొదలైన అకౌంటింగ్ స్టడీ ఎక్కడ కూడా అకౌంటింగ్ సైకిల్ ఫాలో కాలేదు. ఎందుకంటే జర్నల్ ఒక 4 ప్రాబ్లమ్స్, లెడ్జర్ ఒక 4 ప్రాబ్లమ్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఒక 4 ప్రాబ్లమ్స్, అలా ప్రతిదానికి 4-5 ప్రాబ్లమ్స్ ఇచ్చుకుంటూ పోయారు. ఏది కూడా కడదాకా నడపలేదు ఈ సైకిల్ని. కాబట్టి మీకు పూర్తి నిలువులో అకౌంట్స్ రాకపోవడానికి కూడా అకౌంటింగ్ సైకిల్ని ఇగ్నోర్ చేయటమే. కానీ అసలు అకౌంటింగ్ సైకిల్ ఏంటో చూద్దాం మనం. అకౌంటింగ్ సైకిల్ ఇస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫికేషన్ అండ్ సమరైజేషన్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ బిజినెస్. ఇట్ జనరేట్స్ యూజబుల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంక్లూడింగ్ ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది ఈక్విటీ. ది టైమ్ పీరియడ్ ప్రిన్సిపల్ రిక్వైర్స్ దట్ ఏ బిజినెస్ షుడ్ ప్రిపేర్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆన్ పీరియాడిక్ బేసిస్. Therefore, accounting is followed once during each accounting period. Accounting cycle starts from the recording of individual transactions, ends on preparation of financial statements and closing entries. Every accounting cycle will begin from recording and ends with the finalization. Every year ki cycle మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడా కూడా మనం ఫాలో కాలేదు. Steps in accounting cycle. Follow are the major steps involved in the accounting cycle. First, separate your business transactions from all the transactions
you only want to include transactions related to our organization in your finance. For example, you won't record your personal as a business expense in your books. Use అంటే దాని డ్రాయింగ్స్ కింద రాసుకోండి. Use source documents to identify business transactions such as receipts and invoices. Keep these kinds of financial documents to support your records. As you identify business transactions, decide which account they fall under. Record the transactions in your journal. The journal is where you initially record the business transactions. It is a running list of financial activities. Track transactions in your journal and chronologically as they happen. If you use double entry bookkeeping, record 2 entries for each transaction. Enter a debit for one account and credit for another. The debit and credit should be always equal. Post entries to the journal ledger. The journal ledger is also known as the book of final entry. Journal ledger entries are changes made to each account in your books using your journal organized transaction to different accounts. Unadjusted trial balance. For your books to be accurate, the debit and credit entries must be equal. Use an unadjusted trial balance to test your debits and credits match. Make a note of each account balance. Add all the debit balance together and all the credit balance together. If the two totals are not in the same, you might have an error in your books or you might need to make adjustment entries. Adjusting entries. At the end of an accounting period, you must have incurred expenses but not paid for them, not at paid amount. And you might have earned income but not at collected at. Use adjustment entries to recognize transactions that have occurred but not been recorded. Adjusted trial balance. Do an adjusted trial balance after making adjustments entries and before creating financial statement. This step tests to see if the debits and credits match after making adjustment entries. Create financial statements. Once your accounts are up to date, create the statements. The following are common financial statements for small business. Income statement to compare your profits and losses for the period. Balance sheet determine progress by detailing assets, liabilities, and equity. Cash flow statement show money coming in and out of the business. Use your financial statements to measure performance, make improvements, and set goals. You can also use statements to talk with the lenders and negotiate the terms with the vendors. Close your books. The final step in accounting cycle is to close your accounting books. Closing your books covers up financial activities for the period. When you close your books, you should get your account set up for the next period. Decide which process are moving your business forward. Create a calendar for completing future tasks. File any financial documents from the last period and get rid of old documents that are no longer useful. ఇది ఒక చాలా పకడ్బందీగా రాసిన నోట్స్. ఇది మీరు చదవండి ఒకసారి. చదవకపోతే నా కృషి కూడా ఫలితం లేకుండా పోతుంది. కాబట్టి నేనే దీన్ని ఎందుకు చదవలేదు మాస్టర్ అంటే, ఇలా చదువుకుంటూ పోవడం వల్ల మీలో కూడా మీరు ఎట్లా అయిపోయారంటే ఆఖరికి షార్ట్ ఒక 5 నిమిషాలది చూడడానికి ఇష్టపడుతున్నారు. కనీసం 10-15 నిమిషాలు కూడా ఓపిక లేకుండా పోతుంది. ఏమి రాశారు, అసలు ఏంటో దీంట్లో మ్యాటర్ ఏంటో అన్నెసరీ థింగ్స్ చూస్తున్నారు తప్ప నెసరీ థింగ్స్ని అవాయిడ్ చేసేస్తున్నారు. కాబట్టి ఏంటంటే నేను చదువుకుంటూ పోతా ఉంటే 1 అవర్ పైన అయిపోతుంది. కాకపోతే మీరు చదవండి. ఇప్పుడు దాకా చదివినదే కదా, కొత్తగా నేను చెప్పే సబ్జెక్టే లేదు. కాబట్టి మీరు చదవండి. మీ డౌట్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి. యూ ప్లీజ్ గెట్ క్లారిటీ ఆన్ యువర్ క్వరీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.